వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం యల్లకొండ గ్రామంలోని శివపార్వతుల దేవాలయంలో ఉన్న పురాతన జైన విగ్రహాలను పరిరక్షిస్తామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. యల్లకొండ శివాలయాన్ని సందర్శించి శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయంలో ఉన్న వందల ఏళ్ల నాటి జైన విగ్రహాలను పరిశీలించిన అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న జైన విగ్రహాలు పూజకు నోచుకోకుండా ఉండిపోవడం బాధాకరమన్నారు. గ్రామంలో జైన మతస్థులు లేకపోవడం, ఆ విగ్రహాలకు పూజా విధానాలు జైన్ల పద్ధతిలో ఉంటాయన్నారు. అందువల్ల ఆ విగ్రహాల ప్రాముఖ్యతను అందరికీ తెలిసేలా జైన మతస్థులు ఉన్న చోటికి లేదా హైదరాబాద్ కు తరలిస్తే బాగుంటుందని, జైన మతస్థులు ఉండే చోట ఆ విగ్రహాలు ఉంటే వారి పద్ధతి ప్రకారం ప్రక్షాళన చేసి పూజ నిర్వహిస్తారని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మనం చేస్తే దేశానికి చాలా చిన్న పర్సెంటేజ్, ఒక 0.6% ఉంటాం. మనం చూస్తే దేశంలో 130 కోట్లు మనము 1 లక్ష కూడా కాకపోవచ్చు. సో అది చూస్తే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. సో నేను మొత్తం ఎంక్వైరీ చేస్తే ఉన్నాయి అని ఈరోజు రావడం జరిగింది. సో మా అందరికీ తెలుసు, నేనంటే ప్రతి ధర్మని నమ్ముతాను, ముస్లిం కావచ్చు, ఇస్లాం కావచ్చు. కానీ మన కొద్దిగా పూజ చేయడానికి విధి విధానాలు చాలా వేరే రకంగా ఉంటాయి. జైన్ చూస్తే మనము ఒక చిన్న చీమాని కూడా చంపాము, సతాయించాము. అంటే మన ప్రిన్సిపల్, మహావీర్ ప్రిన్సిపల్, జీవో జీనేతో వారు బతకాలి, మనం బతకాలి. సో ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా చేయాలి అనమాట. కానీ మనం పూజ చేసిన విధానం అనే రకంగా వేరే వేరే రకంగా ఉంటాయి. మనము పూరి, హల్దీ, కుంకుమ ఏం వాడము. బికాజ్ మనము ఏం నమ్ముతాము, పూలు తీస్తే పూలకు ప్రాణాలు పోయినట్టే. సో మనము జస్ట్ జలంతో వాళ్ళది ప్రక్షాళన చేసేసి అలా ఉంచుతాము. సో నేను వారికి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారికి కోరడం జరిగింది. సో మన విగ్రహం కొద్దిగా ఇస్తే మనము మన పూజ